ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 10వ తేదీ నుండి ఈ రాశి వారికి పెను మార్పు అనేది వస్తుంది. ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఇలాంటి మార్పు రావడంతో అదృష్టమా దురదృష్టమా అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా గతంలో చేసిన మంచి వీరికి ఎప్పుడూ వృధా కాలేదు కాబట్టి ఆ మంచి వీరికి ఇప్పుడు విపరీతమైన అదృష్టం అనేది తెచ్చిపెడుతుందా? మీరు ఎవరికి సహాయం చేశారో వారే మీకు వెన్నుపోట పొడిచారు. అలాగే మీ మనసు ఎలాంటి విషయాలలో కృంగిపోయింది, ముఖ్యంగా మీరు ఏది చేసినా కలిసి రాకపోవడం, ఎందుకు ఇలా జరిగింది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో మీరు చేసిన మంచి ఎవరూ గుర్తించలేరు, మీపై అపనిందలు పడ్డాయి. పైగా మీరు చేసిన సహాయం మర్చిపోయి అనవసరంగా మిమ్మల్ని తిట్టే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ మీరు చేసిన చిన్న తప్పే అది పెద్దగా మార్పు చేశారు. మనసులో మీరు చాలా కృంగిపోయారు, కానీ ఎవ్వరికి బయటకు చెప్పలేరు, కన్నీరలేరు. కానీ ఇప్పుడు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన సహాయం పుణ్యం అన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి మీ జీవితం అనేది పెద్ద మార్పుగా మారబోతుంది. కానీ 2 రోజుల్లో ఒక నిజం అనేది బయటపడుతుంది. ఎవరిని అపార్థం చేసుకున్నారో వారే మీకు సహాయం చేయడానికి వస్తారు. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి నష్టం జరిగిందో అనుకున్న వారు నిజం బయటపడుతుంది. దాని ద్వారా ఎలాంటి అపార్థాలు చోటు చేయకుండా నిజాలు తెలుసుకుంటారు. ఎవరు మీతో ఇంతకాలంగా మంచిగా ఉన్నారో, ఎవరు నటించారో వారి నిజ స్వరూపాలు ఈ రోజున బయటపడతాయి. మనసులో ఉన్న సందేశాలు ఒక్కొక్కటిగా ఈ రోజు నుండి తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేలికగా ఉండడంతో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గతంలో మీరు ఎందుకు ఇంత కష్టాలు పడ్డారు, ఎవరి వల్ల కష్టాలు వచ్చాయి, ఎందుకు కష్టాలు రావడంతో మీరు చాలా కృంగిపోయారు, ఇప్పుడు మనసు ఎందుకు తేలికగా ఉంటుంది అనేవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో మీరు కష్టాలు పడ్డది ఒక పరీక్ష మాత్రమే, శిక్ష కాదు. కాబట్టి ఆ పరీక్షలో మీరు విజయం సాధించారు. కాబట్టి జీవితం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, కష్టసుఖాలు వచ్చినా ఎలాంటి విషయాలలో తట్టుకోవాలి, ఎవరికి చెప్పాలి అనేవి పూర్తిగా తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా మీరు అస్సలు కృంగిపోకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. కన్నీరు కార్చరు. పరీక్షలో మీరు ఓడిపోలేరు. అదే మీ విజయం. ఈ జీవితంలో కొన్ని మార్పులు రావడం ముందు కొన్ని గందరగోళ జీవితం అనేది ఉంటుంది. మీ జీవితంలో కొన్ని సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సంతోషం వచ్చే ముందు కొంత గందరగోళం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అదే దిశలో ఉన్నారు. ఏది సరియైనది, ఏది మంచిది అనేది తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు అన్ని విషయాలలో క్లారిటీ అనేది వస్తుంది. ఎవరు ఎలాంటి వారు, ఏ విషయంలో పని పూర్తి చేయాలి, అలాగే ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనేవి కూడా క్లారిటీ వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో ఒక పెద్ద మార్పు అనేది వస్తుంది. ఆలోచన విధానం మారుతుంది. అలాగే అన్ని విషయాలలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఇదే మీ జీవితంలో పెద్ద మార్పు, మొదటి అడుగు. మీ జీవితాన్ని కొత్తగా మార్పు తెచ్చే మార్పు. కాబట్టి వీరికి చాలా అదృష్టం ఈ విధంగా రాబోతుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల వీరికి ఏ విధంగా ఎలాంటి విషయాలలో అదృష్టం వస్తుందో కూడా తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలకు ఇది ఒక సమాధానం. కాబట్టి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, మీరు కోల్పోయిన ప్రతి విషయానికి బదులుగా రెట్టింపు వచ్చే అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ నెలలో, ముఖ్యంగా ఏప్రిల్ 10 నుండి సాధారణ సమయం కాదు.
మీ లోపల ఎంతో మార్పు వస్తుంది. పైన కనిపించకపోయినా మీలో ఉన్న మార్పు చాలా ఉంటుంది. ప్రతి విషయంలో, ప్రతి పనిలో ఆలస్యం, అడ్డంకులన్నీ తొలగిపోయి ఇప్పుడు సాఫీగా సాగిపోతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న స్పష్టత ఈరోజు ఒకటి కనిపిస్తుంది. దారిలో వెళ్ళాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎవరిని నమ్మాలి అనేవి పూర్తి విషయాలకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి వ్యాపారం చేసే వారికి ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి భాగస్వాములను ఎన్నుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. అలాగే కొత్త భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ రోజు నుండి మంచి అవకాశం అనేది వస్తుంది. మీకు నమ్మకస్తులుగా ఉండే భాగస్వాములు మాత్రమే దొరుకుతారు. ఎందుకంటే సింహరాశి వారు నిజాయితీగా ఉంటూ వారు సింహంలా గర్జిస్తారు, కానీ వీరిలో చాలా నిజాయితీ ఉంటుంది. కాబట్టి వీరి దగ్గర పార్ట్నర్గా ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి మీకు తగిన వ్యక్తులే ఖచ్చితంగా ఉంటారు. ఇక నుండి శని ప్రభావం అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి మీ జీవితంలో మార్పు అనేది చాలా వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఎంత చేస్తే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విద్యార్థులకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. గురుబలం తక్కువగా ఉన్నా కూడా కష్టపడితే ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తారు. ఇక విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకునేవారు, చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. వీసా వచ్చే అవకాశాలు త్వరలోనే వస్తాయి. అలాగే వీసా కోసం ప్రయత్నించేవారు త్వరలోనే వీసా రావడంతో విదేశీ ప్రయాణాలు త్వరలోనే చేస్తారు. ఇక ప్రేమలో ఉన్నవారు ఈ రోజు నుండి ఎలా ఉంటారంటే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీ పార్ట్నర్ కూడా మీకు కఠినంగా ఉంటారు, కానీ మనసు సున్నితంగా ఉంటుంది. ఆమె వల్ల మీ జీవితం మారుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు, మీ చుట్టూ ఉన్నవారు ఎవరు, ఎలాంటి వారు అని మీ పార్ట్నర్ ద్వారా కాస్త తెలుస్తుంది. అలాగే ఎవరితో ఏ విషయాలు చెప్పాలి, ఎలాంటి విషయాలు రహస్యంగా ఉంచాలి అనేవి కూడా తెలుస్తాయి. ఆ పార్ట్నర్ వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు, తెలుసుకుంటారు. ఎవరి వల్ల జీవితం కోల్పోయింది అనే విషయాలు కూడా తెలుస్తాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా ఉపయోగించుకొని వదిలేసిన విషయం కూడా మీ పార్ట్నర్ ద్వారా ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీలో చాలా మార్పులు వస్తాయి. అలాగే అనవసర ఖర్చు తగ్గిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మీ ప్రేమ గురించి ఇంట్లో వ్యక్తపరచాలంటే ఈ రోజున ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా ఇంట్లో చెప్పండి. కాబట్టి మీ జీవితం ఇక నుండి చాలా అనుకూలంగా ఉంటుంది.